గుర్తించకపోవడం అనేది బాధాకరం. నల్గొండ ఈజ్ సచ్ ఎ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఈనాడు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాలతోటి ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గాం ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. ఎటు పోతా ఉంది దేశం? కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు. కిషన్ గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్ కి వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరిట జిహాద్ చేస్తా ఉన్నారు. కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను సూటి కడుతున్నా మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు. వీ హావ్ నో అబ్జెక్షన్. అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి. మదర్సాలు ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి. ఈ దేశంలో అందరం సమానమే. ఈ దేశం మాది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూళ్లు, కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా, మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, 100 రకాల కారణాలు అడుగుతారు ఒక స్కూల్ పెట్టాలంటే. వాట్ అబౌట్ మదర్సాస్? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా మదర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చని ఎక్కడ ఉందా అనేది ఆలోచించాలి. నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉందాం, నథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎన్ని తప్పులు ఏంటంటే ఆ కులాల బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చే మాట్లాడుతున్నాడు, మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది, బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ మీరంతా కాళ్ళకు బట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మీకు. అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.